సార్ మోడీకి ట్రంప్ కౌంటర్. చిదంబరం సవాలు పాక్ జనరల్తో మంతనాలు. ఇదొక సీరియల్. ఇది మన ట్రంప్ సీరియల్ ఒకటి ఉంది కదండి. నిన్న మధ్యాహ్నం ఈ సమయానికి మనం మాట్లాడాము. ట్రంప్కు మోదీ గారు స్పష్టం చేశారట, మేము అమెరికా జోక్యంతో కలవలేదు, కాల్పుల విరమణ జరపలేదని. అసలు చెప్పిందే ట్రంప్ అయితే మీరు ట్రంప్కు స్పష్టం చేయడం ఏంటి మహానుభావాన్ని నేను ప్రశ్న వేశాను. సాయంత్రానికి ట్రంప్ గారు మన డిబేట్ విన్నాడేమో నాకు తెలియదు, కానీ ఆయన చాలా స్పష్టంగా నేను చొరవ తీసుకొని రెండు దేశాల మధ్య నేను ఆపాను అని ఆయన మళ్ళీ పెద్ద ప్రకటన చేశాడు. ఆయన ఇంతవరకు మోదీ గవర్నమెంట్ సైలెంట్. మళ్ళీ ఏం క్యా నాటకం చల్తా అన్నట్టుగా ఉంది. ఏం నాటకం జరుగుతుంది ఇక్కడ? ఆయనేమో ట్రంప్ పాకిస్తాన్ సైనికాధికారి మునీర్ను పిలిచి మునీర్తో విందు చేసి ఐ లవ్ పాకిస్తాన్ అని ఒక ప్రకటన చేశాడు. ఐ లవ్ పాకిస్తాన్ బట్ ఐ లైక్ మోడీ. కెన్ యూ అండర్స్టాండ్? ఐ లవ్ పాకిస్తాన్ బట్ ఐ లవ్ మోడీ. అంటే మోడీయే ఇండియాని, ఇండియా కాదు అక్కడ. పాకిస్తాన్ ప్రేమిస్తాడు, మోదీని కూడా ప్రేమిస్తాడు. ఏం జరుగుతుంది పాకిస్తాన్కు మోదీకి ట్రంప్కు మధ్యలో? ఈ బిగ్ క్వశ్చన్ ప్రపంచం ముందు, భారతదేశం ముందు కాదు, మీ ముందు నా ముందే కాదు, ప్రపంచం అంతా అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒకటి ఉంది. కాబట్టి మునీర్ను పాకిస్తాన్ను మంచి చేసుకోవడానికి ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ ప్రకటించిన తర్వాత ట్రంప్తో మోదీ సంబంధాల గురించి, అమెరికాను ఆ దారికి తేవడం గురించి చాలా చాలా అతిశయోక్తులు, ప్రశంసలు కురిపించిన వాళ్ళు మరి కొంచెం అన్నా ఒకంతైనా అనకూడదు, కానీ కొంచెము సిగ్గు బిడియానికి సంబంధించి ఆలోచించి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ట్రంప్ తెలివి తక్కువగా చేయలేదు. ట్రంప్ మునీర్ని ఎందుకు పిలిపించాడు? ఇరాన్ మీద ఆయన యుద్ధం చేయదలుచుకున్నాడు. ఇరాక్ మీద బాంబులు వేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాడు. ఈ లోపల హార్మోజ్ జలసంధిలోనూ ఇంకొకటి కూడా ఉంది, జలసంధి. అక్కడ అమెరికా స్థావరాల మీద ఏదైనా చేస్తుంది ఇరాన్ అనే భయం కూడా ఒకటి ఉంది. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశంగా ఇరాన్కు మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఇజ్రాయెల్ని అయితే వ్యతిరేకించక తప్పదు పాకిస్తాన్ మనుగడ కోసం. సో పాకిస్తాన్ ఇరాన్ను బలపరచకుండా చేయాలి అన్నది ట్రంప్ ఉద్దేశం. సో ఆయన పాకిస్తాన్ను తను ప్రేమించి మీరు ఇరాన్ మీద ప్రేమను మానుకోండి అని ఆయన చెప్తున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు అమెరికా సహాయం చేసిందనుకోండి చురుగ్గా, కొంతకాలం పాటు వాళ్ళు అమెరికా చెప్పినట్టు వింటారు. వాళ్ళకేమీ అమెరికా చేతిలో కీలు బొమ్మలే కదా. కాబట్టి ఇక్కడ మోదీ చెప్పింది ఏమైంది? అదే చిదంబరం సవాల్ చేశాడు. ఆ విందులో ఏం జరిగింది, అలాగే మోదీకి ట్రంప్కు మధ్యలో ఏం జరిగింది, దీని గురించి మీరు మాకు చెప్పండి. మీరు కపట నాటకం ఆడుతున్నారు, కప్పి పుచ్చుతున్నారు అని మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ పార్లమెంట్ నన్ను సమావేశపరచండి, లేకపోతే మన్ కీ బాత్ లాగా ఈ ట్రంప్కి బాత్ ఏదైనా దేశ ప్రజలతో మీరు చెయ్యండి, కానీ దేశ ప్రజలను అయోమయం నుంచి బయటికి తీసుకురండి అని మటుకు మనం అడగాలి.